కట్టబెట్టేటువంటి పని చేస్తే దాన్ని వ్యతిరేకించాలి. ఇంకా కెనడా కేంద్రంగా ఖలిస్తానీ ఉద్యమం తీవ్రతరమవుతోందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది సార్ భారత్. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులతో ఖలిస్తానీలు సమావేశమయ్యారనే వార్త సార్ ఇది. సో చాలామంది కెనడాలో స్థిరపడ్డారు, చాలామంది పంజాబీలు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు, కెనడాని మినీ పంజాబ్ అని కూడా అంటూ ఉంటారు. సో అక్కడ భారతీయులకు సేఫేనా అనేది ఇక్కడ వస్తున్న ఇష్యూ. కెనడాలో కాదు సమస్య. అర్థం కావాల్సింది ఏంటంటే కెనడాలో భారతీయుల పైన దాడులు జరిగేది తక్కువే. ఖలిస్తాన్ ఉన్మాదం ఖలిస్తాన్ ఉన్మాదం కెనడాలో హింసాకాండ సృష్టించడానికి కాదు, ఖలిస్తాన్ ఉద్యమం భారతదేశంలో సృష్టించడానికి. కెనడాలో ఇప్పుడు కన్సర్న్ అలా కెనడాలో ఉన్న ప్రజల గురించి కాదు. డెఫినెట్గా ఖలిస్తాన్ వాదులు పెరిగితే కెనడాలో ఉన్న ఇతర ఈవెన్ హిందూస్ పైన ట్యాక్స్ అదొక డైమెన్షన్. అది మనం చేయగలిగింది ఇక్కడ కూర్చొని ఏమి లేదు, కెనడా ప్రభుత్వం చేస్తుంది. కానీ సమస్య అది కాదు. సమస్య ఏంటంటే కెనడా కేంద్రంగా భారతదేశంలో ఖలిస్తాన్ వాదుల కార్యకలాపాల సమస్య. ఇప్పుడు ప్రవాస భారతీయులను పాపులేషన్ సిక్ డయాస్పరా ఉపయోగించుకొని ఖలిస్తాన్ వాదులు కెనడా, యూకే, అమెరికాలో ఉన్నవారు భారతదేశంలో పంజాబ్లో ఈ ఖలిస్తానీ వాదాన్ని పెంచి పోషిస్తున్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులు సహజంగా భారత వ్యతిరేకులు కనుక వాళ్ళ దగ్గర స్ట్రాటజిక్ నెక్సెస్ ఉంటుంది. ఆశ్చర్యమే ఉన్నది. ఇటీవల ట్రూడో కూడా అంగీకరించాడు, ఎస్ నిజమే మా దేశంలో ఖలిస్తాన్ వాదులు ఉన్నారు అని. సో ఇప్పటికైనా ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది, మా దేశంలో టెర్రరిస్టులను మీరు పోషిస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది, అది భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుంది అంటే అది మీ దేశం మునగటానికి కూడా కారణమవుతుంది. ఇప్పుడు అమెరికాకు చాలా లేటుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేదాకా అర్థం కాలేదు. కెనడా కూడా ఎప్పుడోసారి అర్థమవుతుంది. భారత వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలను కెనడాలో పెంచితే ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నది రేపు కెనడా కూడా వ్యతిరేకంగా మారిపోతుంది. కెనడాలో కూడా పెద్ద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా కారణమవుతుంది. కానీ మరి అక్కడున్న రాజకీయాల రీత్యా వాళ్ళు ఆ దుర్మార్గం చేస్తున్నారు. అయినా అది ఎంతో కాలం ఉండదు. జస్టిన్ ట్రూడో ఈజ్ ఆన్ ద వే ఆఫ్ గోయింగ్ అవుట్, ఓడిపోవడం గ్యారంటీ. సో రాజకీయాల్లో కనుమరుగైపోతున్నాడు. బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూడో కాదు. ట్రూడో లేనప్పుడు కూడా ఖలిస్తాన్ వాదులు అమెరికాలో, యూకేలో, అలాగే కెనడాలో పొలిటికల్ అసైలం పేరిట, రాజకీయ ఆశ్రయం పేరిట స్థిరపడి భారీ ఎత్తున నిధులు, ఆయుధాలు పంజాబ్లో ఈ ఖలిస్తాన్ వాదుల కార్యకలాపాలకు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇది పాకిస్తాన్ దీన్ని ఉపయోగించుకునే ఉంటుంది. ఈవెన్ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ విషయంలో కూడా భారతదేశమేమో సిక్కులకు ఒక పవిత్ర మత స్థలమైన గనక, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసు, గురునానక్ ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ అది కనుక మనము దర్బార్ సాహెబ్కు యాక్సెస్ ఉండాలని మనం ఆలోచించాం. దాన్ని కూడా సిక్కు తీవ్రవాదుల్ని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంటుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా ఇటీవల భారత్, పాకిస్తాన్లు దాన్ని రెన్యూ కూడా చేశాయి. అందువల్ల కెనడా, ఇతర పశ్చిమ దేశాలు ఖలిస్తాన్ ఉన్మాదులకు సహకరిస్తున్నది నిజం. వాళ్లకు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులకు నెక్సెస్ ఉంటుందన్న నిజం. ఈ ఫ్యాక్ట్ భారతదేశానికి తెలుసు కనుకనే భారతదేశం అంతా ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు. ఇది వాళ్ళ నమస్తే నాగేశ్వర్.